హాయ్ అందరికీ. ఇలా మామిడికాయలు దొరికేటప్పుడు 4-5 మామిడికాయలతోటి తునకావకాయ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని కూడా తినేయచ్చండి. ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు ఇలాగా తునకావకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి తునకావకాయకి ఇదిగోండి ఇలా చిన్న ముక్కలు ఒక 5 గ్లాసులు అయితే ముక్కలు అయినాయి. మరి ఈ ముక్కలకి కొలతలు అయితే కొంచెం వెళ్తుగా కారం ఆ గ్లాస్ తోటే, అలాగే సగానికి ఆవుపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి సగానికి, అలాగే సగానికి ఉప్పు ఒక గ్లాస్ తోటి, అలాగే కొంచెం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుంటే మంచి రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది. మరి ఇందులోకి 5 గ్లాసులు ముక్కలకి 1 గ్లాస్ ఆయిల్ అయితే సరిపోతుంది, వేరుశనగ నూనె. ఈ విధంగా కూడా నూనె వేసేసుకున్న తర్వాత చక్కగా ముక్కలన్నిటిలోని ఉప్పు, కారాలు, ఆవుపిండి, మెంతిపిండి, అలాగే వెల్లుల్లి ముద్ద, నూనె అన్నీ కలిసేటట్టు అయితే చక్కగా ఇలా గట్టి పెట్టేసి కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ముక్కలన్నిటికి పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలి. ఇదిగోండి మనం పట్టుకున్నప్పుడు ఆయిల్ అయితే మనకి పైకి ఇలా కనిపించదు ఎక్కువగా. ఇది 3 రోజులకి ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది. ఇలా పట్టుకున్న వెంబటే మనం రైస్లో వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఈ పచ్చడి చాలామందికి తెలిసిందే, చాలామంది పట్టుకుంటారు కూడా. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ముక్కల పచ్చడి. ఈ చిన్న ముక్కల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి 3 రోజుల తర్వాత తునకావకాయ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరి ఇది రైస్లో వేసుకోవచ్చు, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్